నమస్కారం టీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బండి సంజయ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుట్ర చేస్తున్నారని సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలని డిమాండ్. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. బుగ్గారం మండలంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన మంత్రి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు వంశీ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మహిళలతో పాటు 3 అరెస్ట్. రైస్ మిల్లర్ల వల్లనే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపణ. రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గిరి ప్రదక్షిణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసుల అదుపులో 2 నిందితులు. మరో 3 కోసం గాలిస్తున్న పోలీసులు. అపహరణకు గురైన గోల్డ్లో కొంత రికవరీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను విచారం చేయాలని కోరాల్సింది పోయి కుట్ర చేస్తున్నారని ఆరోపించడం అర్ధరహితమన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా అని వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలన్నారు. ముందు మీ నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవాలని, పొరపాటు జరిగినా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎవరి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి వివక్ష లేదు. తెలంగాణ బిడ్డలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగిస్తున్నా ఇలాంటి చర్యలు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మున్నూరు కాపు సంఘం నాయకులు వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఆ అమ్మాయి కూడా మున్నూరు కాపు అమ్మాయి అని తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి డీజీపీతో మాట్లాడి విచారణకు ఆదేశించారని, మహిళా డీసీపీ అధికారితో విచారణ జరుగుతుందని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారని తెలిపారు. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడంలే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా? ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షిణకు ప్రభుత్వం పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వెమ్లవాడ, కొండగట్టు, ధర్మపురి 3 పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇలవేలుపు శ్రీ హనుమాన్ ఆంజనేయ కొండగట్ట ఆంజనేయ స్వామివారు రేపు పెద్ద జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, స్థానిక శాసనసభ్యులు మా ప్రియతమ తమ్ముడు మేడిపల్లి సత్యం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మేమందరం కూడా శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఉద్యమాల కిల్లా కరీంనగర్ నేరాల కోటగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ సహచరులు ఎన్ని సంఘటనలకు పాల్పడినా సీఎం రేవంత్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పై ఫోక్స్ కేసు నమోదైతే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఫెవికల్ బంధాన్ని నిరూపిస్తుందని ఆరోపించారు. బంధానికి అనుగుణంగా ప్రధాని మోదీ ఆహు మేరే సాత్ అని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారని ఆరోపించారు. మైనర్ బాలికపై హనీ ట్రాప్ వర్తించదని, ఆడబిడ్డలకు రక్షణ లేదన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. బండి సంజయ్కి నైతికత ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న పేట్ బషీరాబాద్ స్టేషన్ అధికారిని సస్పెండ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ నేరం ఆపాదించబడేటువంటి యొక్క నేరాలకు అదనంగా మైనర్లు మీద అఘాయిత్యం జరిగితే పోక్సో వర్తిస్తాయి. మైనర్ల మీద అఘాయిత్యం జరిగింది అని పోక్సో చట్టం ఎప్పుడైతే పెడుతున్నావో సాధారణ నేరం ఎగ్జాంపుల్ కాదు. సాధారణ నేరం ఇక్కడ కిడ్నాపింగ్ ఉన్నది. ఆ సాధారణ నేరం అది ఎగ్జాంపుల్ కాదు. అది 10 సంవత్సరాలు ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ కింద. మరి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏంటో తెలుస్తుంది కథ. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆయన పని వీక్షిస్తున్నారు, ఆయన ఏం చేస్తుండో కానీ ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణిలో కలెక్టర్కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్లో 43 కేజీల ధాన్యం తూకం వేయడానికి వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలును పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడతామని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు. ఈ ధాన్యం సేకరణలో స్పీడప్ చేయండి, అదేవిధంగా ఎలాంటి కటింగ్ కూడా ఉండొద్దని చెప్పిన మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర ఒక ఆఫీసర్ని నియమించి, ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక ఆఫీసర్ నియమించి ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ జరపాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. మేము రైతులకు నిరంతరం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం. ఈ దాదాపు 2.5 సంవత్సరాలలో 1,60,000 కోట్ల బడ్జెట్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత జనగణన గణాంకాలను అధికారులు ప్రారంభించారు. మొదటి విడత జనగణన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గృహాలను బ్లాక్ల ప్రకారం విభజించి గృహాల లెక్కింపు ప్రక్రియ జనగణన అధికారులు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత జనగణన గణాంకాల కార్యక్రమం ప్రారంభించామని అధికారులు తెలిపారు. మొదటి విడతలో ఈ రోజు నుండి వచ్చే నెల 9వ తారీఖు వరకు జనగణన జరుగుతుందన్నారు. గృహాల లెక్కింపు పూర్తయిన తర్వాత గృహాల యజమానుల వద్దకు వెళ్లి 34 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. జనగణన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై తమకు సహకరించాలని కోరారు. అదేవిధంగా జనాభా లెక్కల పేర్లు చేసి ఫోన్ చేసి ఓటీపీ అడుగుతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వాటికి ప్రజలు ఎవరు మోసపోవద్దని, తమ ఇండ్ల వద్దకు కూడా ఎలాంటి ఐడి కార్డు లేకుండా వచ్చి తమ వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని, మీకు అనుమానం వస్తే ఐడి కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీ ఇంటి వద్దకు వచ్చి జనగణన చేస్తున్న అధికారి పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయని, ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. నుంచి 3 రోజుల పాటు మొదటగా రూట్ మ్యాప్ బ్లాకుల వారీగా రూట్ మ్యాప్ను గీచుకొని ఆ అనంతరం మనం ప్రతి ఒక్క ఇంటికి ఒక సెన్సస్ నెంబర్ కేటాయించి ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంది, ఆ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళు వాడే వస్తువుల విధానం ఏంటిది, ఆ ఇల్లు దేనితో నిర్మించారు, ఇలా 34 ప్రశ్నలతో ఒక క్వశ్చన్ ఇయర్ ఉంటుంది. మనం ఆ కుటుంబ యజమాని దగ్గరికి వెళ్ళి అతని నుంచి సమాచారాన్ని సేకరించి మనం ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మనం ఆధార్ కార్డు నెంబర్ కానీ లేదా బ్యాంక్ పాస్బుక్ నెంబర్ కానీ ఓటీపీ నెంబర్ కానీ దయచేసి ప్రజలెవరూ చెప్పకూడదు. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే సైబర్ క్రైమ్. రాజకీయంగా దుమారం రేపిన కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్లో భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
చోరీకి పాల్పడి కాల్పులు జరిపి నలుగురిని గాయపరిచిన అంతరాష్ట్ర బీహార్కు చెందిన మూటాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మూటా సభ్యులు ఇద్దరితో పాటు గోల్డ్ కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం 3 రాష్ట్రాల్లో పోలీసులు వేట కొనసాగుతుంది. పోలీసులకు చిక్కకుండా పకడ్బందీ వ్యూహంతో పారిపోయిన దొంగలు పలుచోట్ల సీసీ కెమెరాకు చిక్కడం, ధర్మపురిలో బైక్, బుగ్గారం మండలం ముద్దునూరు శివార్లో మొబైల్ ఫోన్ పడేసి పోవడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లయింది. ఆ ఆధారాలతో ప్రధాన నిందితుడు 2 రోజుల కిందట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు చిక్కగా పీఎంజేలో దోచుకున్న బంగారం ఆభరణాలలో కొంత పశ్చిమ బెంగాల్లో విక్రయించినట్లు నిర్ధారించి రికవరీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం 3 రాష్ట్రాల్లో కరీంనగర్తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు. 1-2 రోజుల్లో జ్యువెలరీ షాప్ చోరీ నిందితులు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అమలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట తరలించాలని అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి లక్ష్మణ్ కుమార్. బాగానే ఉన్నాయి. 4,000 పోయినాయి కదా, 4,000 పోయినాయి. ఇప్పుడు మేడం లెక్క 4,000 చిల్లర వచ్చాయి. 4,000 పోయినాయి. ఇంకెన్నో మదర్స్ డే రోజు తల్లిని సురక్షితంగా గమ్యస్థానంకు చేర్చి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తనయుడు మృతి చెందిన ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మదర్స్ డే సందర్భంగా అమ్మ చేతి ముద్ద తిని మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుని పగలు తన 2-వీలర్పై తల్లి వరలక్ష్మిని ఎక్కించుకొని జగిత్యాల రూరల్ మండలంలో పెంబ్లాకు బంధువుల ఇంటికి వెళ్లి తల్లిని బంధువుల ఇంట్లో వదిలి ఒంటరిగా తిరుగు ప్రయాణంలో ధర్మపురి పట్టణ శివార్లోని భారత్ పెట్రోల్ పంపు సమీపంలో 63 నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వాసు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల వైపు నుండి ధర్మపురి వైపు వస్తున్న పసుపు కొమ్ముల ట్రాక్టర్ను వెనుక నుండి 2-వీలర్ ఢీకొన్న సంఘటనలో ధర్మపురి పట్టణానికి చెందిన తోగిటి వాసు 30 సంవత్సరాల యువకుడు మృతి. విషయం తెలుసుకున్న ధర్మపురి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ధర్మపురి పోలీసులు. ఇదిలా ఉండగా మృతుడు వాసు తండ్రి సత్యనారాయణ ధర్మపురి మండలం వెలుగొండ జాతీయ రహదారి 63పై 25 ఇయర్స్ బ్యాక్ ట్రాక్టర్ 2-వీలర్ ఢీకొని మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం తండ్రికి జరిగిన యాక్సిడెంట్ రీతిలో కొడుకు ట్రాక్టర్ ఢీకొని చనిపోవడం స్థానికులు గుర్తు చేసుకున్నారు. సర్వాంగ నివారణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్య నిర్వాహకులు ఎంకే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమల నగర్లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాల నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి, తలనొప్పి, సయాటికా, స్పాండిలైటిస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు మందులు పంపించేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్ ఉండవని, ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి న్యాయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మాది వచ్చేసి మోకాల నొప్పులకు, షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి, సోరియాసిస్కి, తెల్లబట్ట, అన్ని రకముల దీర్ఘకాల వ్యాధులకు మేము మందులు ఇస్తామండి. ప్రతి నెల 11వ తారీఖు కరీంనగర్లో వాసవి లైట్ తిరుమల నగర్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. కరీంనగర్లో ఒకటే కాదండి, మావి చాలా క్యాంప్స్ ఉంటాయి. భద్రాచలం కానీ, మనుగూరు కానీ, వరంగల్ కానీ, జనగాం కానీ ప్రతి ఒక్క దగ్గర క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. దీర్ఘకాలిక వ్యాధులకు సమస్యతో బాధపడే వాళ్ళు, మోకాల నొప్పులు కానీ ఏవైనా కానీ వ్యాధులకు కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలి వస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జయ హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో అర్జిత సేవలను రద్దు చేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాలధరతో కొండగట్టుకు చేరుకునే భక్తులు మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి
గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టును సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకుని మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూలా వంశీ దాన హత్యకు గురయ్యారు. 10 రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభించింది. హైదరాబాద్లో హత్యకు గురైతే శవం మంతాని మండలం ఎక్లాస్పూర్ శివార్లోని గాడిదల గండి వద్ద లోయలో లభించింది. ప్రేమ వ్యవహారం వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరికని ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీకి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో 10th క్లాస్లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం కొనసాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్లో కలిసిన వంశీ అలేఖ్య ఫోన్ నంబర్ తీసుకుని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతో విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాద్లో తన ప్లాట్కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్కు వెళ్లిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్కు వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటకు వెళ్లిపోగా వంశీ భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలు చుట్టి కారులో భాస్కర్ ఒక్కరే మంతానికి తరలించి గాడిదల గండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరికని 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డేటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంతిని వద్దు గాడిదల గండి లోయలో పడేసినట్టు తెలపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. ఈ నెల 1వ తారీఖు నాడు సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి కనిపించడం లేదనే వాళ్ళ తల్లి దరఖాస్తు మీద గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద వంశీ యొక్క కాల్ డేటా ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో అన్ని టెక్నికల్ అంశాలతోటి పరిశోధన చేసి జూల వంశీకి ఇంతకుముందు పరిచయం ఉన్న అలేఖ్య అనే వాళ్ళ అదే గ్రామానికి చెందిన అలేఖ్య అనే అమ్మాయితో ఉన్న పరిచయం లోపల జరిగిన విషయం లోపల వంశీ హైదరాబాద్కు వెళ్ళగా అక్కడ వంశీని అలేఖ్య మరియు ఆమె భర్త తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నరేంద్ర మోదీ దేశానికి కాకుండా కేవలం బీజేపీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశం లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడడం సమంజసం కాదన్నారు. ప్రధానికి రాష్ట్ర స్థితిగతులు బహుశా తెలియకపోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కు అనుకూలమని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ ఓట్లు పూర్తిగా తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారి దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ప్రధానమంత్రికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం 12 సంవత్సరాల రాష్ట్రం. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరత నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపివేద్దామని ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పసిడి దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందన్నారు. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్లో గోల్డ్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. టైటాన్ కంపెనీ షేర్ 6% పైగా పడిపోయి 4,230కి చేరింది. ఇది మునప్పటి ముగింపు ధర కంటే ₹283పై 4% తక్కువ కావడం గమనార్హం. దీంతో పాటు కళ్యాణ్ జ్యువెలరీ, సెమ్కో గోల్డ్ వంటి స్టాకులు భారీగా పడిపోయాయి. మోదీ ప్రకటనపై దేశంలోని బంగారు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆయనతో చర్చించడానికి మే 12న ప్రధానమంత్రి
కార్యాలయానికి వెళ్లనున్నట్లు జ్యువెలరీ అసోసియేషన్ వెల్లడించింది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలు భారత్ ఒకటి. ప్రతి ఏడాది సుమారు 200 నుంచి 800 టన్నుల పుత్తడిని ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. కానీ దేశీయంగా కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారు దిగుమతులు రికార్డు స్థాయిలో $72 బిలియన్ పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వస్తువుల ధరలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులలో అనిశ్చితి వల్ల భారత్ తన విదేశీ మారక నిల్వలపై ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. దీంతో ఇటీవల భారతదేశ విదేశీ మారక నిల్వలు $7.794 బిలియన్ తగ్గి $690.693 బిలియన్ పడిపోయాయి. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుట్ర చేస్తున్నారని సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలని డిమాండ్. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. బుగ్గారం మండలంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన మంత్రి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు వంశీ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మహిళలతో పాటు 3 అరెస్ట్. రైస్ మిల్లర్ల వల్లనే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపణ. రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గిరి ప్రదక్షిణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసుల అదుపులో 2 నిందితులు. మరో 3 కోసం గాలిస్తున్న పోలీసులు. అపహరణకు గురైన గోల్డ్లో కొంత రికవరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.